హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మీతో నాకొకటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అమ్మాయి పెళ్ళికి ముందు తనకి నచ్చినట్టు ఉంటుంది. నవ్వుతుంది, కోప్పడుతుంది, కావాలంటే బయటికి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ అమ్మా నాన్న కదా ఉంది. ఎందుకంటే అప్పుడు తన లైఫ్ ఒక డ్రీమ్. కానీ అదే అమ్మాయి ఆఫ్టర్ మ్యారేజ్ ప్రతి చిన్న డెసిషన్ తీసుకునే ముందు ఇది కరెక్టేనా కాదా వాళ్ళు ఏమనుకుంటారు అని 10 సార్లు ఆలోచిస్తుంది. మార్నింగ్ లేవగానే తన గురించి కాదు, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. వాళ్ళు ఏం తింటారు, ఏమి ఇష్టం, ఇంటి పనులు ఇలా కంప్లీట్ చేయాలి, ఎవ్వరూ బాధపడకూడదు అని ఇలా స్లోగా ఆమె తన ఫీలింగ్స్ని, తన డ్రీమ్స్ని కొంచెం కొంచెంగా సైడ్ పెడుతుంది. ఆమె ఒకరోజు అద్దం ముందు నించొని తనకి తాను చూసుకొని ఇది నేనేనా లేక ఎవరో అని సిచ్యువేషన్ కూడా వస్తుంది. అమ్మాయి లైఫ్లో చేంజ్ రావడం తప్పు కాదు, బట్ తనని తాను మర్చిపోవడం మాత్రం పెద్ద తప్పు. నువ్వు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంటో నీకు నువ్వు కూడా అంతే ఇంపార్టెంట్ కదా. నువ్వు నవ్వితేనే ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే ఇంట్లో అందరూ స్ట్రాంగ్గా ఉంటారు. వాటిని వదలొద్దు. నీ హ్యాపీనెస్ కోసం డైలీ ఒక 10 మినిట్స్ తీసుకో, నీకు నచ్చిన పని చేయి. నీకు నువ్వు ఇంపార్టెంట్ అయినప్పుడే కదా నువ్వు అందరికీ ఇంపార్టెంట్ అవుతావు. సో బీ హ్యాపీ ఆల్వేస్. ఇంకా నా డే స్టార్ట్ అయింది నాకు నచ్చిన పనులతో. నా ఫ్యామిలీని చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకి నచ్చింది వండి పెట్టడం అంటే నాకు ఇంకా ఇష్టం. నాకు కావాల్సింది నాకు నేనే సెల్ఫ్ మోటివేట్ అయి సాధించుకుంటాను. ఎవరో వచ్చి నన్ను మోటివేట్ చేస్తారని మాత్రం ఖాళీగా అస్సలు కూర్చోను. పాస్ట్ ఈజ్ పాస్ట్, బట్ ఫ్యూచర్ ఏంటి అనేది నేను మన మీద పడి ఏడ్చే వాళ్ళకి మన సక్సెస్సే వాళ్ళకి పనిష్మెంట్ అవ్వాలి, అంతే. ఇలా ఇంట్లో నా రోజు పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో అమ్మాయిలు, మనకు కావాల్సింది మనమే సాధించుకోవాలి, మనకి ఎవ్వరూ తెచ్చిపెట్టరు. నువ్వు చేస్తుంది రైటే అని నీకు తెలిస్తే చాలు. ప్రతి ఒక్కళ్ళకి నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వేది చేసినా 100 సార్లు ఆలోచించి చేస్తావు. సూర్యుడు ఉదయం వస్తాడు, సాయంత్రం చిన్నగా వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? అలసిపోయి. బట్ ఒక్క అలసట లేనిది మన అమ్మాయిలకి మాత్రమే. వీడియో చూస్తున్న అమ్మాయిలు, మీ ఫీలింగ్ ఏంటి ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.